బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరీష్ రావు తన పేరు గోబెల్స్ రావు అని మార్చుకోవాలని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సచివాలయంలో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. కేసీఆర్ హరీష్ బరితెగించి మాట్లాడుతున్నారని, కాళేశ్వరంలో 3 బ్యారేజ్లు కూలిపోతే ఎదురుదాడి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారని, కాళేశ్వరం నుంచి 5 ఏళ్లలో 80 నుంచి 90 టీఎంసీ మాత్రమే వాడామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెసేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో 2014 నుంచి 2020 వరకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ ఆంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని తెలిపారు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని పాలమూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి ఎస్ఎల్బీసీలను ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ అప్పులు తీర్చడానికి ఏడాదికి 16 నుంచి 20 వేల కోట్ల రూపాయలు కడుతున్నామని చెప్పారు. గతంలో వాళ్ళు చేసిన 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, గోదావరి డివర్షన్ సేవింగ్, 45 టీఎంసీలు నిర్ణయం ప్రకారమే లేఖ రాసామని చెప్పారు. లేఖ కొత్తది కాదని, గత బీఆర్ఎస్ ఒప్పందాన్నే తాము లేఖలో ప్రస్తావించామని చెప్పారు. 2020 కేఆర్ఎంబీ సమావేశంలో కేసీఆర్ 34% నీటికి ఒప్పుకుంటే తాము 71% కావాలని లేఖలు రాసామని చెప్పారు. పాలమూరుకు ఇప్పటి వరకు పూర్తిగా పర్యావరణ అనుమతులు రాలేదని, 10 ఏళ్ల పాటు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అని దుయ్యపట్టారు. 90% పనులు పూర్తి అయితే 1 ఎకరాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.